ఆదివాసుల హరణం ఆపండి, శాంతి చర్చలు చేయండి అని ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి క్రాంతి కళా బృందానికి, ఎందుకంటే వ్యక్తులుగా చాలామంది పాటలు రాయొచ్చు, పాడవచ్చు, యూట్యూబ్లలో పెట్టవచ్చు. ఒక సామూహిక కార్యక్రమం చేయడం అనేది ఒక కల్చరల్ సంఘం నుంచి చేయడం అనేది అభినందనీయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, దాని తర్వాత వచ్చిన పరిణామాలు, రాష్ట్రం సిద్ధించిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తిగత జీవిత విధానంలో ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటున్న సందర్భంలో ఒక యూట్యూబ్ కానీ ఇంకోటి కానీ తమ వ్యక్తిగత ప్రతిష్టకు తప్ప సామాజిక అవసరాల కోసం, సమాజం కోసం మాట్లాడలేని స్థితిలో నెట్టబడుతున్నటువంటి వ్యాపార సంస్కృతిలోకి నెట్టబడుతున్నటువంటి కళాకారులు చాలామంది ఉన్నప్పటికీ తమ చైతన్యము, తాము పెరిగి నడిచి వచ్చినటువంటి దారులు, వీటి ప్రభావంతో సమాజం గురించి కూడా ఆలోచించేటువంటి వ్యక్తులు కొద్దిమంది మిగిలి ఉన్నప్పటికీ ఆ కొద్ది మందిలో వెంకటాచారి క్రాంతి కళా బృందం తరఫున ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలామంది మిత్రులు, నేను ఎక్కువ సమయం తీసుకోలేను, తక్కువ సమయం, ఎందుకంటే ఆకలి అవుతుంది కాబట్టి మీకు, ఎందుకంటే దాదాపుగా అంతా పోరాటాలు ఆకలికి సంబంధించినవి కాబట్టి. ఒకరు దోపిడీ వర్గాల పోరాటాలలో ఆకలి ఉంటుంది, దోపిడీకి గురి కాబడుతున్నటువంటి పోరాటాల ఆకలి ఉంటుంది. మిత్రులారా, చాలామంది మిత్రులు చెప్పారు ఆదివాసీలకు సంబంధించినటువంటి అంశము, అక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అంశము, అక్కడ ఖనిజాలకు సంబంధించినటువంటి అంశము, వీటన్నిటితోటి ఏకీభవిస్తూనే నేను ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకురావచ్చు. 100 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డటువంటి ఆర్ఎస్ఎస్ తన ప్రణాళికలో భాగంగానే 100 సంవత్సరాల్లో తన రాజ్యాన్ని, ఏదైతే బ్రాహ్మణీయ భావజాల ఫాసిస్టు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుందో దాంట్లో భాగమే ఇప్పుడు ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడి అని నేను భావిస్తున్నాను. అదే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 11 సంవత్సరాల భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పార్టీ కానీ, దాన్ని ఎన్నుకున్నటువంటి శక్తి కానీ 2025 కల్లా తమ సామ్రాజ్యాన్ని, తమ చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి రాజ్యాన్ని స్థాపించుకునే క్రమంలోనే ఒక అంతకుముందు జరిగినటువంటి ఒక తెగ అనుకోవచ్చు, ఒక ముస్లిం మైనార్టీ మీద జరిగినటువంటి మారణహోమం గుజరాత్, తర్వాత మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి క్రిస్టియన్స్ మీద జరిగినటువంటి మారణహోమం మణిపూర్, ఇప్పుడు మూలవాసులైనటువంటి ఆదివాసుల మీద చేస్తున్నటువంటి దాడి, ఇది కూడా అందుకే మిత్రులు సభ పెడతా అన్నప్పుడు ఆదివాసుల హననం అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ వాళ్లకు ఆ చాతుర్వర్ణంలో ఉండాల్సినటువంటి 3 వర్గాలు కావాల్సినటువంటి ఆ 3 వర్గాలకు అనుకూలమైనటువంటి పరిస్థితి తీసుకురావాలన్నటువంటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ 11 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి దానిలో భాగంగా ముస్లింల మీద దాడి చేసి వాళ్ళను చంపడం, అలాగే క్రిస్టియన్స్ మీద దాడి చేసి చంపడం, ఇప్పుడు ఆదివాసులను చంపడం, ఇదేది మనకు సంబంధం లేదు కదా, మన మీదకి వస్తలేదు కదా, మనం బీసీలం కదా, లేకపోతే ఎస్టీలం కదా, మనకేం సంబంధం లేదు, మనకేం బాధ అనుకుంటే రేపు మైదాన ప్రాంతాల్లో మన దగ్గర కూస్తున్నాడు, అప్పుడు మన గురించి మాట్లాడేటోడు కూడా ఉంటాడు. ఇప్పుడు మనం మాట్లాడకపోతాం కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను మరొకసారి వీరికి ఎందుకు చెప్తున్నా అంటే, పార్టీలు మాట్లాడుతున్నాయి, ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, కళాకారులు ఎందుకు మాట్లాడతలేరు అని. కళాకారులు చాలా కొద్ది మంది మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ మేము ఎప్పుడో మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి అని ఎప్పుడెప్పుడు రాసిన పాటలు భుజాన్ని వేసుకొని నేను గద్దరన్న వారసులను కూడా వస్తాడు, ఇంకోటి వారసులను కూడా వస్తాడు. వాళ్ళకు సోయి లేదా? సమాజం మీద కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఈ విప్లవోద్యమాల నుంచి పాటలు రాసి వచ్చిన వాళ్ళే కదా, వీళ్ళ వల్లనే వచ్చింది కదా పేరు. ఇప్పుడు ఇంతమంది ఇంత దుర్మార్గం జరుగుతుంటే ప్రతి ఒక్కరు ఒక అధికార పార్టీకి దాసోహం అనుకుంటా, వాళ్ళ భజనలు చేసుకుంటా బతుకుంటా, సమాజం గురించి మాట్లాడకపోతే వాడు ప్రజాకవి ఎట్లయితాడు? ప్రజల పట్ల మాట్లాడే అర్హత ఎట్లయితుంది? చెప్పుకోనికి కనీసం సోయి ఉండాలి కదా. కల్చరల్ సాంస్కృతికంగా సంస్థలు కూడా ఏం చేస్తున్నాయి? ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు కదా, మేము వారసులం, ఈ ఉద్యమానికి వారసులం, ఆ ఉద్యమానికి వారసులం. కానీ ఇంతమంది ఇలా చచ్చిపోతారు కదా.
ఏం చేస్తున్నారు? ఒక సామూహికం కావాలి కదా, వ్యక్తులుగా చేయొచ్చు. ఆ సామూహికంగా చేసే ప్రయత్నమే ఇది మొదటి ప్రయత్నం అనుకుంటున్నాను. ఇది భవిష్యత్తులో ఇక్కడ మన వెంకటాచార్య కూడా కాదు, చాలా మంది ఉన్నారు. యాకర్ణ ఉన్నాడు, అనూష, అంజలి, అక్క, ఆయన యూట్యూబ్ ఫేమస్ ఆయన ఉన్నాడు, గడ్డం కోకుంటాడు, ఆయన పేరు గుర్తొస్తుంది, ఆయన కూడా పాట రాశాడు, కానుగంటి సారు. వీళ్ళందరూ కూడా మీరందరూ వ్యక్తులతో ఉన్నారు. ఒక సామూహికంగా ఏర్పడండి, ఈ సమాజం గురించి మాట్లాడండి. ఈ సమాజం ఒక సామూహికంగా జనంలోకి పోదాం. పోయి మన కవులు కళాకారులు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ కవిన తర్వాతనే ఈ జర్నలిస్ట్ ఫ్రెండ్ సినిమా వేడుకొని ఇవన్నీ వచ్చినాం. కానీ కాబట్టి ఆ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సామూహికంగా ముందు పోండి. ఇప్పుడున్న సంస్థలు ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. మీరు ఒక సంస్థగా ఏర్పడి ఒక సామూహికంగా మీరు జనంలోకి పోగలిగితే అది సామాజిక బాధ్యతగా మనం ఉండగలుగుతాం. అది మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది నేను ఒక్కసారి గుర్తు చేస్తూ, మనం ఎందుకు మాట్లాడాలి అనే విషయం కూడా మాట్లాడుతాం ఈ తెలుగు నేలలో. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు మాట్లాడుతున్నారు, ఫలానా ముఖ్యమంత్రి గారు మానవ జాతి ఉన్నంత వరకు మావోయిజం ఉంటుంది. ఏమో స్టేట్మెంట్ ఉన్నది, తలకాయ ఉందా? దోపిడీ ఉన్నంతకాలం మావోయిజం ఉంటుంది, మార్క్సిజం ఉంటుంది, లెనినిజం ఉంటుంది. ఆయన మనుషులు ఉన్నంతకాలం ఉంటుంది. మానవ సమాజం, ఆదిమ సమాజంలో ఇది ఉండేనా? ఆయన ఏదో చెప్తే మనం సపోర్ట్ కొట్టి జై జై అని తిరుగుతుంది. అట్లా మిత్రులారా, మనం ఎందుకు మాట్లాడాలి అంటున్నా అంటే ఈ తెలుగు నేల మీద, లేకపోతే మనం చూసుకున్న చరిత్రలో ప్రజల స్థితిగతుల్లో ఒక తీవ్రమైనటువంటి మార్పుకు కారణమైనటువంటి నక్సల్బరీ నుంచి తీసుకుంటే, నక్సల్బరీ పోరాటంలో మొట్టమొదటి ఎన్కౌంటర్ అయినటువంటి బాబులాల్ విశ్వకర్మ ఒరిగిపోతే ఉద్యమం ఆగిందా? ఆగుతుందా? శ్రీకాకుళ పోరాటంలో వెంపటాపు సత్యంని చంపితే పోరాటం ఆగిందా? ఇక్కడ గోదావరి రైతాంగ పోరాటాల్లో, గోదావరి పోరాటాల్లో అమరులను చనిపోయా ఎన్కౌంటర్ చేస్తే పోరాటాలు ఆగినాయా? ఇప్పుడు మావోయిస్టులు కూడా అడుగుతున్నది ఏంటి? వాళ్ళ కోసం కాదు కదా, ఆదివాసీల కోసం అడుగుతున్నారు కదా. దాంట్లో చనిపోతున్న వాళ్ళు కూడా మనం ఎందుకు మాట్లాడాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంటే, మన తెలుగు నేల నుంచి ప్రజల కోసం పోయి ప్రాణాలు అర్పించినటువంటి నంబాల కేశవరావు నుంచి మొదలు పెడితే నిన్న ఉన్నటి భాస్కర్ వరకు మన తెలుగు వాళ్ళు కదా, మన తెలుగు నేల కదా, అది మన బాధ్యత కదా. దాని గురించి మాట్లాడాలి కదా, దాని గురించి కొట్లాడాలి కదా. కొట్లాడకపోతే, మాట్లాడకపోతే రేపు మనకు సమస్య వస్తే మన గురించి మాట్లాడితే ఇవ్వట్లేదు. అది క్లియర్ కట్. దాంట్లో భాగంగానే మళ్ళొక్కసారి ఇక్కడ సాంస్కృతిక రంగ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మన సామాజిక బాధ్యత. ఈ సామాజిక బాధ్యతలో పార్టీలు లేకపోతే ప్రజా సంఘాలు ఏదైతే వాళ్ళ శక్తి మేరకు, వాళ్ళ స్థాయి మేరకు ఈ బ్రాహ్మణీయ ఫాసిస్టు రాజ్యంతో కొట్లాడుతున్నాయో, హక్కుల గురించి మాట్లాడుతున్నారో, వాళ్ళ తరఫున మనం గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆ ప్రయాణంలో ఒక అడుగు ముందేసినటువంటి క్రాంతి కళా బృందానికి, అలాగే వాళ్ళకి సహకరించినటువంటి కళాకారుల మిత్రులందరూ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.